బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరకాశీ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. గంగోత్రిలోని ధరావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద ఇప్పటికీ చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. తీవ్రమైన చర్యలు చేపడుతున్నాయి. క్లౌడ్ బరస్లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు కూడా. ఉత్తరాఖండ్లోని హార్సిలీ ప్రాంతానికి సమీపంలోని ధరావళిలో భారీ ఎత్తున క్లౌడ్ బరస్ జరిగిందని ఆయన నిర్ధారించారు. క్లౌడ్ బరస్ తో భారీగా నష్టపోయిన ధరాలికి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలు మోహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు అధికారులు. రైట్, ఇక్కడ చూస్తున్నాం విజువల్స్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇది. ఉత్తరకాశీ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ జరిగింది. గంగోత్రిలోని ధరావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేశాయి. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కిందే ఇప్పటికీ చిక్కుకుని ఉండొచ్చని తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. క్లౌడ్ బరస్లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావళిలో భారీ ఎత్తున క్లౌడ్ బరస్ జరిగిందని తెలిపారు. క్లౌడ్ బరస్ తో భారీగా నష్టపోయిన ధరాలికి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలు ఇప్పటికే మోహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు అధికారులు.